ఐఎస్ జగన్నాథపురం దీపం 2 కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మీరందరూ ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మీ మద్దతు తెలుపుతున్నందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, ఆడపడుచులకి, తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ వేదిక పైన నాతో పాటు ఉన్న ఈ కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె వెట్రిసెల్వి ఐఎస్ గారికి, అలాగే వైస్ చైర్మన్ ఎండి ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దానికి మంజీర్ జిలానీ సమూన్ గారికి, అలాగే కిషోర్ కొమ్మి ఐపీఎస్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ శ్రీ దాత్రి రెడ్డి గారికి, శ్రీమతి దాత్రి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక బలమైన పోరాటం చేసి గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండి రౌడీజం ఎక్కువైపోయి ప్రజా హక్కుల్ని కాలరాస్తున్న సమయంలో ప్రతి ఊర్లో ప్రజలకి మేము అండగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క నాయకులు పంచాయతీ స్థాయి నుంచి మన జిల్లా స్థాయి దాకా నాయకులు ఈ రోజున వేదిక పైన ఉన్నారు. వాళ్ళల్లో మన నియోజకవర్గానికి సంబంధించి శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు, శ్రీ పులుసు పార్థసారథి గారు గృహ నిర్మాణ శాఖ మార్చులు, రామనాయుడు గారు వచ్చారు, వారికి శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఎంపీ రాజమండ్రి, శ్రీ బాదేటి రాధాకృష్ణ గారు ఏలూరు ఎమ్మెల్యే, మా సోదరులు చింతమనేని ప్రభాకర్ రావు గారు దెందులూరు ఎమ్మెల్యే, కామినేని శ్రీనివాసరావు గారు, శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు ఉంగుటూరు ఎమ్మెల్యే, పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు, శ్రీ చొంగా రోషన్ కుమార్ గారు చింతలపూడి ఎమ్మెల్యే, అలాగే నాకు స్వాగతం పలికిన భక్తులు బలరామకృష్ణ గారు, అలాగే మా సోదరులు బోల్శెట్టి శ్రీను గారు, మా బాహుబలి, అలాగే మత్స్యకార సోదరులకి న్యాయం కోసం పాదయాత్ర చేసిన శ్రీ బొమ్మిడి నాయక నరసాపురం ఎమ్మెల్యే గారికి, శ్రీ గంటా పద్మ గారికి జెడ్పీ చైర్మన్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారికి, చిగురుపల్లి శామ్యూల్ గారు జెడ్పీటీసీ ద్వారకా తిరుమల గారికి, శ్రీ నాగమోహిని గారికి ఎంపీపీ ద్వారకా తిరుమల, మన సర్పంచ్ మన ఐఎస్ జగన్నాథపురం సర్పంచ్ శ్రీ పసుపులేటి యేసుబాబు గారికి, ఇక్కడికి వచ్చిన కీలకమైన ప్రతినిధులందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రం మొత్తం మీద ఈ దీపం సంవత్సరానికి మేనిఫెస్టోలో మనం మాటిచ్చాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి, ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున 1,55,22,000 ఎల్పీజీ కనెక్షన్స్ ఉన్నాయి మనకి రాష్ట్రం మొత్తం మీద. ఆధార్ని ఆధారం చేసుకుని వేర్వేరు డిపార్ట్మెంట్స్ తోటి వాటిని వ్యాలిడిటీ చెక్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారం మొత్తం 1,08,39,286 మందికి ఇప్పుడు ఈ దీపం స్కీమ్ వర్తిస్తుంది. దీనికోసం ప్రభుత్వం సంవత్సరానికి 3 సిలిండర్ల కోసం 2,684 కోట్లు ఖర్చు చేస్తా ఉంది. 5 సంవత్సరాలకి 13,425 కోట్లు ఖర్చు చేయబోతాం. ఆ రోజున నేను మిమ్మల్ని అందరినీ ఓటు అడిగినప్పుడు
అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఒకటే అడిగారు, సంక్షేమ కార్యక్రమాలు మాకంటే ఎవరు బాగా చేయలేరు, వాళ్ళకంటే బాగా చేసి చూపిస్తున్నాం. డబ్బు దోచుకోవడం తప్ప వాళ్ళకి ఇచ్చే మనసు లేదు, మనకి దోచుకోవాల్సిన అవసరం లేదు. జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టే మనస్తత్వం నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అలాగే పెన్షన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 64,14,000 మందికి పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. 2,710 కోట్ల రూపాయలు ఒక నెలకే ఖర్చు పెడుతున్నాం. అంటే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు, ఆయన అనుభవం, అపారమైన పరిపాలనా అనుభవం, ఇవన్నీ ఉండబట్టే ఈ రోజున మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. జనసేన పోరాట పటిమ, మీ పోరాట పటిమ, మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు అండగా నిలబడితే ప్రతి ఒక్కరికి ధైర్యం వచ్చింది. ఎర్ర కండువాలు వేసుకొని రౌడిజంకి నిలబడి ఎదురొడ్డి నిలిస్తే ఈ రోజున మీరు ఎన్డీఏ ప్రభుత్వానికి, నాయకులకి, ప్రతి ఒక్కరికి మీరు వెన్నుదన్నుగా నిలబడ్డారు. మీరే గనక ఈ పోరాటం లేకపోతే ఎంతమంది మాలాంటి వాళ్ళు వచ్చినా చేయలేరు. ఈ విజయం మీది, ఈ కూటమి విజయం మీది. నాకు ఐఎస్ జగన్నాథపురం చాలా కీలకం. నాకు ఈ రాష్ట్రం పోరాటం మొదలుపెట్టిందే చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 14 సంవత్సరాల క్రితం ఐఎస్ జగన్నాథపురంలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నేను వచ్చాను.